వరంగల్ ఎంజీఎంలో 77 మంది ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం సంచలనంగా మారింది. ఎంజీఎం చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో మెమోలు అందుకున్న ఘటనలు లేవన్న చర్చ నడుస్తుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనుమతులు లేకుండా విధులకు హాజరు కాకపోవడం లాంటి చర్యలకు పాల్పడిన 77 మందికి మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎంను ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో వైద్యులు విధులకు హాజరు కాకపోవడం, శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫోన్ చేసి కోరారు. స్పందించిన కలెక్టర్ విధులకు హాజరు కాని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల నుంచి వివరణ కోరుతూ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రాథమిక విచారణ జరిపి రిజిస్టర్లో సంతకాలు చేయని వైద్యులు, ఉద్యోగులతో పాటు విధులకు హాజరు కాని వైద్యులు, ఉద్యోగులను మెమోలు జారీ చేశారని సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. అనుష, వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించినటువంటి సిబ్బంది 77 మందికి మెమోలు జారీ చేశారని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఇటీవల ఈ నెల 24వ తారీఖున కూడా స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బస్వరాజు సారయ్య ఎంజిఎం ఆసుపత్రిని అయితే తనిఖీ చేశారు. తనిఖీ చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి రోగులతో కూడా మాట్లాడుతూ అక్కడ జరుగుతున్నటువంటి వైద్య సహాయం, సిబ్బంది ఏ విధంగా ఉండాలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడికైతే వెళ్లారు. వెళ్లిన క్రమంలో అక్కడటువంటి విధులకైతే హాజరు కాకుండా చాలా మంది కూడా బయటనే ఉండిపోవడం, అదేవిధంగా అక్కడటువంటి శానిటేషన్ పూర్తిగా అధ్వానంగా ఉండటంలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, అక్కడటువంటి వెంటనే అక్కడటువంటి ఎంజిఎం సంబంధించినటువంటి సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది. అందుబాటులో లేనటువంటి డాక్టర్లు ఎంతమంది ఉన్నారు, ఎందుకు రావడం లేదు అని చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడటువంటి స్థానిక ఉన్నటువంటి వరంగల్ కలెక్టర్ సత్యశారదకైతే కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కలెక్టర్ అయితే ఉన్నటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టారు. అందులో ఉన్నటువంటి మొత్తం ఎంతమంది డాక్టర్లు విధులకు హాజరవుతున్నారు, ఎంతమంది విధులకు హాజరు కావడం లేదు, అదేవిధంగా పారా సంబంధించిన మెడికల్ సంబంధించిన సిబ్బంది ఎందుకు రావట్లేదు, శానిటేషన్ సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తారంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్నటువంటి వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ తో పాటు ఆర్ఎం ఉన్నటువంటి శశికుమార్ ఇద్దరు కూడా పిలిపించుకోవడం జరిగింది. అందులో ఉన్నటువంటి రిజిస్టర్లు, అదేవిధంగా బయోమెట్రిక్ దాంట్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. విచారణ చేయడం బట్టి విధుల పట్ల హాజరు కానటువంటి వైద్యులు, అదేవిధంగా ఉద్యోగులకైతే కూడా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా మెమోలు అయితే జారీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ ఘటనలో ఎంజిఎం లో ఒక చరిత్ర కూడా ఒక పెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు. ఒకే రోజున 77 మందికి పైగా కూడా మెమోలు జారీ చేసామని చెప్పొచ్చు. ఇది కూడా మొదటి విడత అని చెప్పొచ్చు. మిగతా సంబంధించిన విచారణ అయితే ఇంకా కొనసాగుతుంది కాబట్టి మరి ఎంతమందికి మెమోలు వచ్చే అవకాశం ఉందో దాంట్లో కూడా ఇంకా వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు ఇక్కడ విధులకు హాజరు కాకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో స్థిరంగా ఉండకపోవడం, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ వచ్చేటి క్రమంలో కూడా కొన్ని సార్లు వస్తూ ఉంటారు. కొంతమంది అటే ఉండిపోవడం, అదేవిధంగా మరికొంతమంది డాక్టర్లు మాత్రం ప్రైవేట్ కి సంబంధించిన క్లినిక్స్ పై కూడా ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. వారు ఇక్కడ విధులకు హాజరు కాకుండా కూడా వారికి సంబంధించిన సొంత క్లినిక్ లోనే కూడా ఎక్కువ సమయం గడుపుతున్నారు. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు కూడా ప్రైవేట్ క్లినిక్స్ కి రమ్మని చెప్పడం అక్కడే ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. అదేవిధంగా వరంగల్ ఉన్నటువంటి ఎంజిఎం ఆసుపత్రి అంటే కూడా ఇటు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కరీంనగర్ అయితే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించినటువంటి ఎక్కువ మంది పేషెంట్స్ కూడా ఎంజిఎం ఆసుపత్రిని నమ్ముకొని అయితే కొడుకుని వస్తున్నారు. వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ డాక్టర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల రోగులైతే కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో స్వయంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ సంబంధించిన ఇద్దరు కూడా ఎంజిఎం ఆసుపత్రి తనిఖీ చేసినటువంటి క్రమంలో కూడా సుమారుగా ఇంతమంది డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడం కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కూడా తనిఖీలు ఉన్న క్రమంలో వచ్చినటువంటి క్రమంలో కూడా డాక్టర్లు లేకపోవడం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మిగతా సమయంలో ఏ విధంగా ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం అయితే కూడా ఒకసారిగా బట్టబయలని చెప్పొచ్చు. ఈ క్రమంలో దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కలెక్టర్ 77 మందికి మాత్రం మెమోలు అయితే జారీ చేశారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అనుష. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.